వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం కనకాద్రిపురం గ్రామంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో మీటింగ్ నిర్వహించారు. ఆయన పార్టీ కార్యకర్తలకు 7 మండలాల్లో స్థానిక కమిటీల నుండి మండలం కమిటీల వరకు తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల ఎంపీపీ గంజిమాల రామారావు, రాష్ట్ర నాయకుడు గంటా శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు పాల్గొన్నారు. గుర్తింపు కార్డు, అదేవిధంగా గుర్తింపు కార్డే కాకుండా మరి కార్యకర్తలకి ఒక భద్రత కల్పించాలి, భరోసా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కూడా మరి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీ ఓటర్ ఐడి నెంబరు, అదేవిధంగా మీ సెల్ నెంబరు, మీ ఊరు, మీ గ్రామం పేరు, మండలం పేరు చక్కగా మీకు ఆ పురపాలనలో ఉన్నట్టు పూర్తి చేసి మరి మండల అధ్యక్షులు వారికి త్వరగా అందజేయాలని. ఎందుకంటే మనకి ఇప్పటికే 6 నెలల నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేస్తూ కంప్లీట్ చేయాలని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇది ఏదో కార్యక్రమం ఇచ్చేది కాకుండా దీన్ని కంప్యూటరైజేషన్ చేసి మరి వీళ్ళందరూ కూడా ఫిబ్రవరి 15 తర్వాత మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్యకర్తలు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాన్ని పాటించి త్వరితగతిన మన పులిగూడెం మండలంలో ఉన్న అన్ని పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీలు కూడా త్వరగా అందజేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా నిర్మించిన నూతన విశ్రాంతి భవనాన్ని 65 లక్షల రూపాయల ఎంపీ నిధులతో పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ఫణిభూషణ్, డిప్యూటీ ఇంజనీర్ సుధాకర్, కాంట్రాక్టర్, ఇతర అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి కూడా పుస్తకాలు మెమోరీలు ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు పోలీసు వారికి ప్రభుత్వంలో భాగమైన జనగామ పట్టణంలోని బ్యాంకులు, బస్టాండ్ ప్రాంతాల్లో వృద్ధులే లక్ష్యంగా మోసాలు చేస్తున్న వికారాబాద్ జిల్లా అడవి నరసింహులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ పండరి చేతన్ నితిన్ వివరాల ప్రకారం నిందితుడు గతంలో భువనగిరి, కారంకోటలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 70,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. Previous cases in Karankote PS of Vikarabad district and also Bhuvanagiri town PS of Yadgiri district. The modus operandi of this accused was particularly he used to see the elderly people who went to the banks or who used to withdraw money from the ATMs. He used to approach the elderly people and he used to introduce himself as a distant relative of those people. He used to engage them in some kind of talks by having some kind of issue, some previous relations, previous talks. कुछ बातें में मीठी बातें बोलकर he used to engage them in their talks. He also used to take them in the hotel for having a breakfast or lunch or have a cup of tea. बातों में he in talks he used to divert their attention and he used to take away all the money which the elderly people used to remove from their banks or and do not fall prey to such kind of defective and cheating tactics used by the thieves and robbers nowadays. So please be safe, and whenever you found any suspicious person roaming on the railway station, bus stand, general market area, please immediately dial 100 and inform the police. We will immediately act and జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ శనివారం తన ఛాంబర్లో ఏవన్ టీవీ డైరీని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన ఏవన్ టీవీతో మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఏవన్ టీవీ ప్రసారాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రజలకు తాజా సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా సామాన్య ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఏవన్ టీవీ ద్వారా వచ్చేటటువంటి సమాచారం, తర్వాత వివరాలన్నీ కూడా చాలా సరి అయిన విధంగా ఖచ్చితంగా తర్వాత అందరికీ తెలియజేసేటట్టుగా ఉన్నాయని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం అక్కడక్కడ వినడం జరిగింది. మరి నిజంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఈ కృషి
మరి సమాజ మేలుకొలుపు కోసం చేస్తున్నటువంటి ఈ కృషికి వాళ్ళందరినీ అభినందిస్తూ ఈరోజు డైరీ ఆవిష్కరణ నాతో చేయించినప్పుడు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి పాలక మండలి బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించబడినట్లు బోర్డు చైర్మన్ మణి నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనులలో 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించినందుకు కాణిపాక దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది. పాలక మండలి చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులుతో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డులో 14 అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది. వీటిలో కీలకమైనవి కొన్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే. సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయంకి వెళ్ళి స్వామివారిని అతని దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంతరాలయ దర్శనం టికెట్ కూడా ఏర్పాటు చేసి అందరు భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఫిబ్రవరిలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి 50 కోట్ల ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసి అన్నీ ప్రారంభిస్తామని చెప్పి పాలక మండలి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు, ఉభయదారులు అందరూ కూడా మాకు సహకరిస్తారని మరీ తెలియజేస్తుంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97వ వార్డు పులగాలపాలెంలో శ్రీ మర్లమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు సందర్భంగా జనవరి 24 నుండి ఫిబ్రవరి 3 వరకు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 97వ వార్డు టీడీపీ పార్టీ యువత అధ్యక్షులు కాగిత ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రారంభోత్సవంలో పెందుర్తి యువ నేతలు గండివంశీ దీప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆవగడ్డ అప్పలనాయుడు, బరణికన బాబురావు, గొంప సత్యనారాయణ, కోరిబిల్లి సుందర్రావు, చీరి అప్పలరాజు, ఈపు అప్పలరాజు, పల్లా తాతారావు పాల్గొన్నారు. ఇప్పుడే మన గండి వంశీ గారు అలా మన అప్పలనాయుడు అందరూ కూడా రావడం జరిగింది. అయితే నేనేంటంటే క్రీడలకు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ. అయితే మనకి విలీన ప్రాంతాల్లో మనకి అసలు వాస్తవం ఏంటంటే మన కమిషనర్ గారు కూడా మన కౌన్సిల్ మీటింగ్లో కూడా ముఖాముఖి అయినప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఈ విలీన ప్రాంతాల్లో ఒక మినీ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పని అడగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే యువతను ప్రోత్సహిస్తున్న మన నాయుడికి, ముత్యాల నాయుడికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్రికెట్ బోర్డులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మనసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా వచ్చే నెలలో జరగనున్న 7 గ్రామాల పండుగ మర్లమాంబ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామదేవత ఆశీస్సులు ఈ 7 గ్రామాల ప్రజలకి అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఉండాలని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండస్ట్రీ కనెక్ట్ 2026 కార్యక్రమాన్ని ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు దిగ్గజ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా స్థిరపడిన విషయాన్ని హెచ్ఆర్ల వారు ప్రత్యేకంగా గుర్తించారు. We are welcoming you to all the group of colleges on the behalf of students. At least before going to the university, before going to the interview, you have to see results like this. Again, secondly, it's a beautiful industry like Pune. Really, this is the industry. We could learn things which we want and we could clarify the doubts which we have regarding the hiring process and the
other processes while applying for things and how to write exemption for the విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైన బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్క్ హోటల్ జంక్షన్లోని మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి విగ్రహం వద్ద ఉత్సాహభరిత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నుంచి ఆనందపురం మండలానికి చెందిన బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఉప అధ్యక్షుడు వర్షం వెంకట్ పాల్గొని నితిన్ నబీన్ నాయకత్వం మరింత వర్ధిల్లాలని నినాదాలు హోరెత్తించారు. జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి నాయకత్వం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 5వ వార్డు పరదేశీపాలెంలో టీడీపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత పాల్గొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు కొండపు రాజు, పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోర అప్పల సూరిబాబురెడ్డి, సురేష్, సత్యాల కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. My Talking Tree, your teacher from nature. వెల్కమ్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థించారు. మున్సిపల్ యుద్ధానికి సిద్ధంగా వేర్వేరు వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు వంటి అభివృద్ధి పనులను భారీగా చేపట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం పేరిట చౌడమ్మగుట్ట నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణ ప్రధాన రోడ్డుల్లో పాదయాత్ర నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంచి అభ్యర్థులకు టికెట్ ఇస్తామని, అవినీతి లేని విధంగా అభ్యర్థి ఎంపిక చేస్తామని, అభివృద్ధి మరియు ప్రజల సౌకర్యం ప్రధాన ధ్యేయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 2 ఏళ్లలో 1350 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ, చౌరస్తా సర్కిల్ వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మేము ఈరోజు ఉదయం చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ పోటీ చేయబోయే కౌన్సిలర్లు వాటర్ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి రోడ్ల సమస్య, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల క్రిందట మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఏ కాలనీలో పోండి, ఎక్కడ పోండి, ఎక్కడ వేసిన బొంగడి అక్కడనే. ఎప్పుడైనా కంకర్ రోడ్ వేస్తే 3 నెలలకు 4 నెలలకు ఊసిపోతుంది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ నాణ్యత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పడం జరిగింది, ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాణ్యతతోనే రోడ్లు వేయండి, పనులు చేయండి, ప్రజల మెప్పు పొందండి అనే దాని మీద నడుస్తూ ఉంది. అదేవిధంగా అర్గి రోడ్ కూడా ఈరోజు 6 కోట్ల రూపాయలు పెట్టి చౌరాస్తా నుంచి కిషన్ నగర్ రోడ్ మళ్ళీ వరకు 6 లేన్ల రోడ్ బ్రహ్మాండంగా తయారు కాబోతా ఉంది. షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇలా మున్సిపల్ ప్రజల యొక్క ఆశీస్సులు ఉండడానికి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మేము ఈరోజు ఉదయం చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ పోటీ చేయబోయే కౌన్సిలర్లు వాటర్ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి రోడ్ల సమస్య, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల క్రిందట మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఏ కాలనీలో పోండి, ఎక్కడ పోండి, ఎక్కడ వేసిన బొంగడి అక్కడనే. ఎప్పుడైనా కంకర్ రోడ్ వేస్తే 3 నెలలకు 4 నెలలకు ఊసిపోతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం రవ్వలగూడ ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ విద్యార్థులకు వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ఈ దొన్నుదొర, అరకులోయ ఎంపీడీఓ అడ లవరాజు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, గౌరవ పిఓ మేడం గారి ఆదేశాల మేరకు మనందరం కూడా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ఒకటి చేయాల్సి ఉంది. దయచేసి అందరూ కూడా చేతులు ముందుకు చాచి, పిల్లలు పెద్దలు అందరూ కూడా చేతులు ముందుకు చాచి నేను ఏదైతే చెప్తున్నానో నా వెనకాల ఫాలో అవ్వాల్సి. శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోగివాడ గ్రామంలో మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చిన్నబాబు డిమాండ్ చేశారు. గత 6-7 సంవత్సరాలుగా సమస్య కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవుట్లెట్ డ్రైనేజీ నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు, మహిళలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తక్షణమే సమస్యలు పరిష్కారం కావాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం గోకోడ పంచాయతీలో గత ఒక 6-7 సంవత్సరాలుగా
మురికి నీరు సమస్య ఉంది. గత ప్రభుత్వంలోనూ కూడా విద్యార్థులు, మహిళలు, యువకులు కూడా మురికి నీరు మీద నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత, అలాగే పిఠాపు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత, డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోకోట పంచాయతీలో చాలా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి కారణం ఈ రోడ్లు, ట్రైన్లే. ఖచ్చితంగా అధికారులు 2-3 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఇక్కడున్న విద్యార్థులు, మహిళలను తీసుకుని మరి సచివాలయంలోనా, లేదా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర, లేదా కలెక్టర్ గారి దగ్గర ఈ 3 ఏదో చోట మేము ఆందోళన చేపట్టామని. నిజామాబాద్ నగరంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి బాలికల విద్య, భద్రత, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థినీలు బేటీ బచావో, బేటీ పడావో నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DWO రసూల్ బి, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మొదట ఒక ర్యాలీ, తర్వాత కొన్ని కళా బృందాలతోటి, మన పిల్లలతోటి కార్యక్రమాలు ఉన్నాయి మన ముందు అంబేద్కర్ భవన్లో. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయ కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్న వివిధ రంగాలు, స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్లో గంజాయి అక్రమ రవాణా తనిఖీల సమయంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను జిల్లా కలెక్టర్ త్రిపాఠి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. సౌమ్య ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతూ స్థిరంగా ఉన్నారు. అవసరమైతే ఆమెను హైదరాబాద్లో ఉన్నత వైద్యం కోసం తరలించవచ్చని, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని కలెక్టర్ తెలిపారు. విధిలో ఉన్న కానిస్టేబుల్పై జరిగిన హత్యాయత్నం తీవ్రంగా పరిగణించి నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సందేశించడం జరిగింది. మాతో పాటు ఇక్కడ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ టుడే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీసీ వీళ్ళందరూ ఆమెని పరామర్శించడం జరిగింది. సో కొన్ని మల్టిపుల్ ఆర్గన్ ఇంజరీస్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉంది, ప్లస్ ఇప్పుడు ఐవి అంటే బౌవెల్ మూవ్మెంట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఏదైనా సాలిడ్ ఫుడ్ అవి కాకుండా ఐవి ద్వారా వాళ్ళు ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మేము డాక్టర్స్తో కూడా పర్సనల్గా ఆమె కేస్ షీట్ చూసి విజిట్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఆర్గనైజేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో సుమారు 2000 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గోగినేని రామాంజనేయులు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
ఉపాధ్యక్షులు